తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విపక్షాలపై మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని అన్నారు. వారి మాటలు ఒకలా చేతలు మరోలా ఉంటాయని విమర్శించారు. బీజేపీ వాళ్ళు 9 ఏళ్లు బీఆర్ఎస్ తో చేపట్ట పట్టాలేసుకుని తిరిగి రారని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. అలాంటిది బీజేపీ నేతలు ఇప్పుడెందుకు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై విచారణ చేపడతామని మేనిఫెస్టోలో పెట్టామని, ఆ మేరకు మాట నిలుపుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులో లోపలపైన దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు ఓటేశారని, వారు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తామని పేర్కొన్నారు. పలు రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ వాణిని నిర్భయంగా ప్రభుత్వానికి వినిపించవచ్చునని అన్నారు. అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి కానీ, ఉపాధి రంగంలో కానీ, పరిశ్రమ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈరోజు ఎవరిపైన కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణగూడలో కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. ఈ పడి పూజా కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ప్రేమ్ సింగ్ రాథోడ్, ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్, పోరెడ్డి కిషోర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నేను శాసనసభ్యుడిగా గెలవకముందు లేక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి 15 సంవత్సరాలు కానీ, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత కూడా విధిగా ప్రతి సంవత్సరము స్వామి అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో మా యొక్క హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి భక్తులందరినీ, అయ్యప్ప స్వాములందరినీ ఆహ్వానించి ఈ యొక్క పడి పూజ కార్యక్రమం కొనసాగించాను ఈ సంవత్సరం కూడా. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కేరళ ముఖ్యమంత్రి గారికి నిన్న నేను ఉత్తరం రాశాను. ఏదైతే ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మరి శబరిమల స్వామి అయ్యప్ప దీక్ష తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నారు. కానీ శబరిమలలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. శబరిమలలో ఉన్నటువంటి క్యూ కావచ్చు, లేకపోతే మంచినీటి వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇతర కనీస వసతులు కావచ్చు, లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మీడియాలో వస్తుంది, భక్తులు కూడా నాకు అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదిక మీద కేరళకు వస్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ చేస్తున్నాము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తను ఎంత బిజీగా ఉన్న రాజకీయంతో కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి నాకైనా దేవుడి మీద భక్తి నమ్మకం చాలా ఎక్కువ. సో మేము 22 ఇయర్స్ నుంచి ఈ పూజ కంటిన్యూగా చేస్తున్నామండి. చాలామంది భక్తులు వస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరిలో కొంచెం దైవభక్తి పెంపొందించడం మా ప్రధాన అందుకే చేస్తుంది. బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్జీవీ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కలుసుకున్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లిన రాజన్ సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించిన రఘురాం రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలువతో సత్కరించారు. బట్టి శ్రీధర్ బాబుతో కలిసి బొకేతో రాజన్ను స్వాగతించారు. అనంతరం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్లు సమాచారం. నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం మంత్రులతో పాటు సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ల అంశంపై ఈ ఏజెన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో పలు అంశాలపై ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. త్వరలో మేడిగడ్డను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు గాను పలు కీలక అంశాలు అందజేయాలని అధికారులకు ఉత్తమ్ ఆదేశించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో మంత్రులు వారి శాఖకు సంబంధించిన బాధ్యతలను చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టి సంబంధిత అధికారులతో రివ్యూలు కూడా నిర్వహించి సమాచారం తెలుసుకుంటున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. పివి నరసింహారావు కాంగ్రెస్ వాది అని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రేమ వలక పోసి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పివి పీఎంగా పనిచేస్తారని, ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతుందన్న మౌనంగా ఉన్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. భద్రాచలంకు చెందిన 7 మండలాలు కోల్పోయామని, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. మన ప్రాంతం యొక్క హక్కులను కోల్పోవడం జరిగిందో, నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏమనంటే టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పార్టీగా పేర్కొంటారా, కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా పేర్కొంటారని చెప్పి అంటున్నాను. మరి నిజంగానే మీరు ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకుడిగా మీరు భావిస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ హక్కులో పరిరక్షించలేకపోయింది మీరని చెప్పి అంటున్నా. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పిన తర్వాత సీలియర్ పవర్ ప్రాజెక్టే మనం కోల్పోయినాం. భద్రాచలం చెందినటువంటి ఒక 7 మండలాలు కోల్పోయినని చెప్పి అంటున్నాను. ఆనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కొనసాగింది 6 సంవత్సరాలు. ఎంతవరకు మీ స్వార్థపూరిత రాజకీయాలు ఇవాళ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ అవినీతి బాగోతాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ హక్కుల పరిరక్షించడం లోపల మీరు పూర్తి విఫలం చెందిందని చెప్పని తప్పదని చెప్పి అంటున్నా. ములుగు నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అధిష్ఠించిన సీతక్కకు సొంత నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సీతక్కకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్పల్లి వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ములుగు గట్టమ్మ దేవాలయం వరకు 15 కిలోమీటర్ల మేర బాణసంచ కాల్చుతూ ర్యాలీ నిర్వహించారు. గట్టమ్మ దర్శనం అనంతరం ఆమె మేడారం వెళ్లి జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీతక్క మంత్రి కావడంతో మేడారానికి జాతీయ హోదా వస్తుందనే నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేనైనా మంత్రినైనా ఎప్పుడు కూడా ఈ ప్రాంత బిడ్డగా, ప్రతి కుటుంబ సభ్యురాలుగానే ఈ యొక్క నియోజకవర్గానికి రాజకీయాలంటేనే సేవ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ వచ్చిన మంత్రి అయి కూడా ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఆడబిడ్డగా అందరి యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యురాలుగానే ఉంటానని మరొకసారి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో మరి ఇతర బాధ్యతలు ఉన్నప్పటికీ ఎక్కడున్నా నా మనసు, నా యొక్క పని కూడా ములుగు నుంచే
సేవలు అందిస్తానని కూడా ఒక సేవకురాలుగానే ఉంటానని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. జిల్లా రైతుల ప్రయోజనాల కోసం రంగనాయక సాగర్లోకి నీటిని పంపింగ్ చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మాండేర్ నుంచి రంగనాయక సాగర్కి నీటిని పంపు చేయాలని రాష్ట్ర నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు లేఖ రాశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తెలంగాణకు అత్యంత ముఖ్యమైన నీటిపారుదల శాఖ మాత్యులుగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందచేయడం జరిగిందన్నారు. దీనివల్ల పంట దిగుబడి పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్లు లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడిచిన రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన అతిపెద్ద మాదిగ ఉపకులాలకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. సెక్రటేరియట్లో ఉన్నతాధికారులుగా కూడా మాదిగలను నియమించకపోవడం విచారకరమన్నారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వమైన మాదిగలకు ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పించాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన విజ్ఞప్తి చేశారు. మాదిగలకు మరొక మంత్రి పదవి కేటాయించాలన్నారు. వర్గీకరణ చేయకపోవడం వలన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోయామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెడితేనే న్యాయం జరుగుతుందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ఉన్నత స్థాయి పదవుల్లో సముచిత స్థానం కల్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని తమ ప్రతినిధి బృందంతో కలవనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దారి మళ్లించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మిషన్ భగీరథ, మిషన్ కాక గొంగడు ఎక్కడ ఉన్నది. ఇప్పుడు గ్రామాలలో పోతే కనీసం అద్దెకరం లేనివానికి ప్రభుత్వం భూమి ఇవ్వకుండా అక్కడక్కడ అసండ్ భూములు ఉంటే అసండ్ భూములకు బలమైనటువంటి పట్టాలు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకురాలే. ఆ అద్దెకరం కూడా నానకరామ కూడా పోగపేట లాంటి ఆ ఏరియాలలో ఉంటే మాదిగల భూములు గవర్నమెంట్ భూములు పెట్టి వాళ్లకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ వాళ్లకు మేము కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో అసండ్ భూమి ఏదైతే ఉందో అసండ్ భూములకు ఖచ్చితంగా హక్కుదారుడు ఏ పట్ట అయితే ఇచ్చారో ఆ పట్ట పేరు మీద హక్కుదారుని చేయాలి. అమ్ముకోవడానికి దాన్ని స్వతహాగా ఏ నిర్ణయం చేసుకోవడం కానీ హక్కులు కల్పించాలని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రికి విన్నపం చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ సహకారం అందించిన అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు కట్ట సమీపంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాటా రాజేష్ గౌడ్ దంపతులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పటంచెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికలు కావడం జరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కట్టమైసమ్మ అమ్మవారి ఆవరణంలో రాజేష్ గౌడ్ వారి దంపతులు సునీత ఆధ్వర్యంలో మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే పాండురంగారెడ్డి చైర్మన్ అమీన్పూర్ మున్సిపల్, నరసింహగౌడ్ అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్, వేదిక పైన ఆశీలైన స్థానిక కౌన్సిలర్ అందరికీ పేరు పేరున, వేదిక పైన ఆశీలైన పెద్దలందరికీ, ఈ సభలో ఆశీలైన మహిళా సోదరులకు, పత్రికా సోదరులకు, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నరసింహగౌడు ఆయన పాండురంగారెడ్డి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మేమేం చెప్పేదేం లేదు. మొట్టమొదలు మీ అందరికీ నేను ఈ 2 నెలలు కష్టపడి మాకు గెలుపుకు మీరందరూ కష్టపడ్డందుకు అమీన్పూర్ మున్సిపల్ ప్రజల తరఫున మీ అందరికీ శిరసు వంచి అమ్మవారి ఆధ్వర్యంలో శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏ విధంగా అయితే మున్సిపల్ అభివృద్ధి శరవేగంగా పోతా ఉన్నదో ఎక్కడ బ్రేక్ పడకుండా అన్ని వార్డులు, అన్ని కాలనీలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ అన్నీ సమకూర్చుకొని మీ అందరి సహకారంతో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఇంకా
అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నన్ను ఇంత పెద్ద ఎత్తున సన్మానించిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాను. యువశక్తి సహజ యోగ ఆధ్వర్యంలో ఫీజాదిగూడలో 2వ రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. పలు దేశాలలో సహజ యోగ ధ్యాన కేంద్రాలు స్థాపించిన శ్రీ నిర్మలా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి నృత్యాలు చేశారు. ప్రశాంతమైన జీవనం కొనసాగించి ఆనందంగా ఉండాలి అంటే సహజ యోగా అనేది ఒక మార్గం అని వివిధ దేశాలు రాష్ట్రాల నుండి వచ్చిన సహజ యోగా సభ్యులు తెలిపారు. ఈ సహజ యోగాను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి మరింత కృషి చేయాలని అన్నారు. సహజ యోగము నేటి మహాయోగము అని ఎందుకన్నారంటే ఈ సహజ యోగము ద్వారా నేడు సమాజంలో యువతరం ఏ రకంగా ఉన్నదో మన అందరం చూస్తూనే ఉన్నాం. కానీ సహజ యోగం చేసే యువశక్తి ఎవరైతే మా పిల్లలంతా ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా క్రమశిక్షణగా సమాజానికి ఏదైతే ఈరోజు అవసరమో అదే విధంగా పెరగటం జరుగుతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే మానవుడిలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతం అవ్వటం ద్వారా తన అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి కేంద్రాలైనటువంటి 7 చక్రాలు 3 నాడులు శుద్ధి చేయబడి తనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ పోయి సద్గుణాలు రావటం ద్వారా మనిషిగా బ్రతకటం, క్రమశిక్షణతో బ్రతకటం, అలాగే దైవానికి దగ్గరగా ఉండటం వలన ఆ మనిషి ఎంతగానో ఉన్నతి సాధించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి పరిస్థితులు మనకు అందరికీ అవసరం కాబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ యువశక్తి సెమినార్ అనేది మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ సెమినార్ ద్వారా ఎన్నో విషయాలను కూలంకషంగా చర్చించి సమాజానికి ఉపయోగపడేటట్టుగా మనందరం ముందుకు తీసుకువెళదామనే ఉద్దేశంతో ఈ సెమినార్ని మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగిందండి. దీని అంతటికీ కూడా మీడియా మిత్రులు కూడా సహకరించి దీన్ని ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. It is aimed towards the youth of today. There are so many troubles in the youth, so many tensions, confusions, and Sahaj Yoga helps to clear these and balance these within each individual. Sahaj Yoga is open to everybody, regardless of age, gender, and social status. We welcome all to join Sahaj Yoga. All should experience it. ముషీరాబాద్ బాపూజీ నగర్లో ఓ గృహిణి భర్త ఇంటి ముందు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ కూతురుతో ఆవేదన వ్యక్తం చేసింది. సైదాబాద్కి చెందిన పవిత్ర 2015లో నవంబర్లో ముషీరాబాద్ బాపూజీ నగర్కు చెందిన కార్తిక్ చంద్రతో వివాహం జరిగింది. పవిత్ర తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకు రావాలని, అదనపు కట్నం తీసుకురావాలని భర్త కార్తిక్ చంద్ర, అత్త రమాదేవి, మామ రామచందర్ ఆడపడుచులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆడపిల్ల పుట్టిందని కారణాలు చూపిస్తూ మరింత వరకట్నం తీసుకురావాలని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక వారసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అన్నారు సార్. చాలా సార్లు నేను తిరిగి ఇంటికి వచ్చి చూసిన. మేము పెళ్ళైనప్పుడు 10 లక్షల కట్నం ఇచ్చినాం, 40 తులాల బంగారం పెట్టినాం, 2 కిలోల వెండి ఇచ్చినాం. ఇవన్నీ కాకుండా కూడా నెలకే మా నాన్న చనిపోతే నన్ను ఇల్లు రాసిమన్నారు. ఈ ఇల్లు కట్టేటప్పుడు సార్ నన్ను 30 లక్షలు మా మామ దగ్గరికి వెళ్ళి తెమ్మన్నారు. నేను తేలే అనేసి అనగానే నా 2 ఆడపడుచులు, మా ఆయన, అత్త, మామ ముగ్గురు నన్ను చాలా కొట్టిరు సార్. అయినా కూడా నేను ఇదే ఇంట్లో ఉన్నా. తీరా కోవిడ్ టైంలో మా మేనమామ చచ్చిపోతే నన్ను ఇంట్లో నుంచి మా మామ కొట్టి కొట్టిండు సార్. మా మామ నా మీద చాలా తప్పుగా చూస్తుండే. నేను కట్టిన చీర పేరు పెడుతుండే 2 సార్లు సార్. ఫస్ట్ ఆ పాప పుట్టిందని చెప్పి మా అత్త నన్ను IVF తో పిల్లలను కనమన్నది సార్. IVF లో అంటే మగ పిల్లలు పుడతారు, IVF లో నువ్వు కాను అనేసి నాకు 2 అబార్షన్లు చేయించింది సార్. 2019 జనవరిలో, 2019 డిసెంబర్లో కిర్లోస్కర్ హాస్పిటల్లో నాకు 2 DNCలు చేయించింది సార్. అయినా ఇనలేదు. నా కొడుకుకు నువ్వు ఇష్టం లేదు, ఒకవేళ నువ్వు పిల్లలను అంటే బాండ్ రాయించుకొని పిల్లలను కాను, నీదే బాధ్యత అని చెప్పేసి ఎప్పటికన్నా మేము డైవర్స్ ఇస్తాము అన్నారు. ఇవన్నీ చూసకుండా కూడా వాళ్ళ నాన్నమ్మ చనిపోతే నేను వచ్చిన ఇక్కడికి వస్తే మమ్మల్ని శ్మశాల నుంచి తిట్టి ఎలగొట్టేసిరు సార్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అస్వస్థత సంస్థకి చెందిన అన్నదాన ప్రభు ఆధ్వర్యంలో ఆకలికి వ్యతిరేకంగా నడక నిర్వహించారు. జలవిహార్లో నుంచి సంజీవయ్య పార్కు వరకు సాగిన నడకలో వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొని ఆకలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆహార లోపం వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన కల్పించడమే కాకుండా నిర్దేశించుకున్న లక్ష్య సాధనలో తాము భాగస్వాములను కావడం ముఖ్య ఉద్దేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించి ఆకలితో అలమటించే వారికి భోజనం పెట్టడమే దీర్ఘకాలిక లక్ష్యమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కనీసం 1000 మందికైనా ఆహారం అందించాలన్నదే తక్షణ సంకల్పమని వివరించారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించడం వెనుక ఎన్ఐటియుసి నేతల హస్తం ఉందని ఏఐటియుసి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే చేయాల్సిందంతా ఏఐటియుసి నేతలు వేసి తమపై నిందలు వేస్తున్నారంటూ ఎన్ఐటియుసి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుందని రెండు సంఘాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా పిటిషన్ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ప్రచారంలో దూసుకువెళ్తున్న రెండు సంఘాల నేతలు ఇంధన శాఖ పిటిషన్ వెనుక మీరంటే మీరున్నారంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. రన్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ థీమ్తో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ ఆవరణలో నిర్వహించిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ 3వ ఎడిషన్ ఘనంగా జరిగింది. ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K, 10K రన్లో సుమారు 4,000 మంది ఉత్సాహవంతులైన రన్నర్లు పాల్గొన్నారు. జీఎంఆర్ అథారిటీ ఈడీ సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్జి కె కిషోర్, జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ వణికర్లకు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రన్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో సింగర్ రామచంద్ర తన గానంతో ప్రేక్షకులను అందరించారు. జీఎంఆర్ అథారిటీ ఈడీ సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్జి కె కిషోర్, జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పనికర్లకు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రన్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో సింగర్ శ్రీరామచంద్ర తన గానంతో ప్రేక్షకులను అలరించారు. 5K, 10K రన్లో పాల్గొనే వారిని 14 నుంచి 39 ఏళ్ల వయసు గల వారిని ఒక కేటగిరీ, 40 నుంచి 59 ఏళ్ల వరకు గలవారిని ఒక కేటగిరీ, 60 ఏళ్లు పైబడిన వారిని మరొక కేటగిరీగా విభజించి రన్ను నిర్వహించారు. అనంతరం విజేతలకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పనికర్లు పథకాలు, బహుమతులను అందజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తుంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది. తాజాగా 11 మంది ఐఏఎస్ అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ని విపత్తు నిర్వహణ శాఖ బదిలీ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించారు. కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దానా కిషోర్ నియమితులయ్యారు. ఆయనకు హెచ్ఎండిఏ సిడిఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, R&B శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజు, పలు శాఖలకు తదితరులను నియమించారు. ఢిల్లీలో ఈ నెల 21న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 19న విపక్షాల కూటమి ఇండియా సమావేశం జరగనుండగా 2 రోజుల తర్వాత సిడబ్ల్యూసీ భేటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 19న విపక్షాల కూటమి భేటీలో సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్ గాంధీ యాత్రపై సిడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నారు. పాదయాత్ర సహా హైబ్రిడ్ మోడ్లో ఈ యాత్రను నిర్వహించనున్నారు. త్వరలోనే దీనిపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కూడా సిడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నారు. ఓటమి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానుంది. ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేటర్ ఆఫీస్ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్లోని సూరత్లో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని సీఎం భూపేంద్ర పాటిల్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ భవనం సూరత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచాన్ని సృష్టించనుంది. ముడి వజ్రాల నుంచి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం సూరత్ కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద ఆఫీస్ స్పేస్ గా అమెరికాలోని పెంటగాన్ పేరొందింది. తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్ బోర్స్ దక్కించుకుంది. ఈ బిల్డింగ్ ను దాదాపు 700 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 9 టవర్లు, ఒక్కోటి 15 అంతస్తులతో ఒకదానిని మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు. ఇందులో మొత్తం 4200 ఆఫీసులో 67,000 మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు. అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం కాబోతుంది. హైదరాబాద్ పాత బస్తీలో కెమికల్ బ్లాస్ట్ అయింది. అందులో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడి పరిస్థితి ఆందోళనకు కరంగా ఉంది అని తెలిసింది. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఉన్నట్లు సమాచారం. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్షిప్ లోని ఓ ఫ్లాట్ లో ఉన్న చుట్టూ ప్రహరీ గోడ ఉండటం, ఆ ఫ్లాట్ అహ్మద్ నజీర్ అడ్వకేట్ ది. అందులో కి హమీద్ హుస్సేన్ అనే వ్యక్తి లోపలికి ఎలా వెళ్లాడో తెలియదు. అక్కడ ఏదో వెతుకుతూ ఉండగా బ్లాస్ట్ అవ్వడం, పక్కనే ఉన్న మసీద్ కిటికీ అద్దాలు కూడా పగిలిపోవడంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందన్నారు. దీంతో స్థానికులు వచ్చి చూడగా హమీద్ తీవ్రంగా గాయపడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో జనవరి 22న అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్టకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారని చెప్పారు. అయోధ్యలో రద్దీని నివారించడం కోసమే తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు వచ్చే భక్తుల కోసం సాధారణ భోజనం, నిద్రించడానికి స్థలం, విడిది కేంద్రాల వంటి కనీస వసతులను అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయ్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గర్భగుడి నిర్మాణం పూర్తి చేసినట్లు చంపత్ రాయ్ తెలిపారు. అలాగే విగ్రహాలు కూడా సిద్ధమయ్యాయని వెల్లడించారు. కానీ మందిర నిర్మాణం పూర్తి కావడానికి మరో 2 ఏళ్లు